హాయ్ అండి. ఇవాళ మనము ఒక మంచి ఐరన్ రిచ్ ఫుడ్ చూద్దామండి. ఇది యాక్చువల్లీ మునగాకుతో చేసిందండి. మునగాకు మంచి ఐరన్ రిచ్ అండి. కొంచెం ఎనిమిక్ ఉన్నవాళ్ళు అలా కూడా కొంచెం ఈ మధ్య సిక్ అయిన వాళ్ళు, రికవర్ అవుతున్న వాళ్ళకి కూడా బావుంటుందండి. కొంచెం ఎనర్జీ లెవెల్స్‌కి హెల్ప్ అవుతుందని అంటారు కదా! సో, అలాగా మనం మునగాకుతోటి చేస్తున్నామండి. మనం మనలో చాలామంది ఏంటంటే రెడ్ మీట్ అట్లా తినం గదండీ! సో, ఐరన్ను రావాలి అంటే మనకి ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్‌లో వెజిటేరియన్‌లో మునగాకు ఒక ఆప్షన్ అండి. ఈ మధ్య నేను గ్రాసరీస్‌కెళ్ళినప్పుడు మునగాకు తీసుకొచ్చానండి. దాంతోటి మునగాకు పప్పు చేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిందండి. దాన్ని నేను కొమ్మ అలాగే ఉంచి ఎయిర్ డ్రై చేశానండి. ఆకులుగా తీస్తే ఏంటంటే ముడుచుకుపోయినట్టుగా అట్లా అవుతది గదా! ముద్ద ముద్దగా అవుతుంది. అలా కాకుండా కొమ్మ మీదే వదిలేసి ఎయిర్ డ్రై చేశారనుకోండి, రెండో రోజునో, మూడో రోజునో ఇలా తీస్తే మీకు ఫ్లేకీగా ఉంటాయి. అయి ఒక కవర్‌లో ఏసి పక్కన పెట్టుకుంటానండి అప్పుడప్పుడు. పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటాను. ఏంటంటే చపాతీ చేస్తున్నాను. చపాతీ పిండి ఉందండి. అది తీసి దాంట్లో కొంచెం రొట్టెలా చేసి ఇవి ఆకుల్ని నలిపేసి దాంట్లో వేసేయడమేనండి పైన. కొద్దిగా నూనె. దాంట్లో కొంచెం కూర కారం అండి. కూర కారం ఏంటంటే కారము, కొంచెం ఉప్పు కూడా కలిసే ఉంటుంది మాకైతే. మీరు ఒకవేళ ఉప్పు మామూలుగా మీ కారంలో కూర కారం కాకపోతే రెగ్యులర్‌దైతే కొంచెం కారము, కొద్దిగా ఉప్పు కూడా తీసుకొని నలిపి వేసిన మునగాకు మీద వేసి అప్పుడు చపాతీని ఇలా రోల్ చేసుకోండి. చపాతీని ఇలా రోల్ చేసుకుంటే మీకేంటంటే పొరలుగా వస్తదండి. మామూలుగా మనం పొరలు రావాలంటే కొంచెం ఆయిలేసి, రాసి అవన్నీ చేస్తాం గదా! ఇలాంటివి మునగాకులు ఇలాంటివి వేసినప్పుడు ఏంటంటే ఈజీగా వచ్చేస్తదండి. ఆయిల్ ఎందుకేస్తున్నామంటే గొట్టులాగా రాకుండా ఉండడానికి. మడిచేటప్పుడు కొంచెం ఆయిలేసాం గదా! అది గూడా ఒక 1/4 టీ స్పూన్ ఏమో యేసుంటానండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ అనుకోండి అంతేసాను. చక్కగా రోల్ చేసుకొని ఇలాగ మడతలు పెట్టుకొని అన్ని వైపులా ఈక్వల్‌గా వచ్చేలాగా మనమైతే చపాతీ చేసుకున్నామండి. ఈ లోపైతే నేను పానెం పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. వేడి మీద ఏస్తే కొంచెం బాగా తొందరగా క్రిస్పీగా అయితాయి కదా! అందుకోసం పక్కనే పొయ్య పెట్టానండి. కొంచెం అక్కడక్కడ కొంచెం ప్యాచెస్‌లా వచ్చినా మీరేమీ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే బానే ఉంటుంది. లోపల ఇంకా మడతలుంటాయి కాబట్టి పర్వాలేదు. బయటికి అంటే లిక్విడీగా ఉండదు కాబట్టి పర్వాలేదు. సో, చక్కగా తీసుకొని వేడి పానెం మీద అట్లా వేసేసుకొని కాల్చేసుకోవచ్చండి. ఇదేంటంటే మనకి ప్రత్యేకంగా కూరలు అవి మరీ ఎక్కువేం అవసరం ఉండదండి. తినడానికి కూడా చపాతీని కొంచెం కాల్చేటప్పుడు గూడా నేనేం చేస్తానంటే కొద్దిగా తిరిగేసిన తర్వాత 1/4 స్పూనో ఇంకా తక్కువగానో పేరు నెయ్యి ఉంటుంది కదా! ఆ నెయ్యి తీసుకొని ఒకవైపు రాసి, మళ్ళీ దాన్ని కొంచెం తిరగేసి రెండో వైపుకి అదే నెయ్యితోటి మొత్తం కాలేలాగా అండి. అలాగా చపాతీ కాల్చుకుంటాను. కాల్చుకొని మామూలుగా ఇంట్లో గనక పచ్చళ్ళుంటాయి కదండీ! ఉసిరికాయ తొక్కుడు పచ్చడి, చింతకాయ తొక్కుడు పచ్చడి, గోంగూరలు ఇలాంటివి ఉంటాయి కదా! మరీ ఎక్కువ ఆయిల్ లేకుండా, టూ స్పైసీ కాకుండా ఉంటాయి కదా! సో, అలాంటివి చక్కగా సైడ్ పెట్టుకొని క్విక్‌గా తినేయొచ్చండి. ఇది మొత్తం జేయడానికి నాకు ఒక 10 మినిట్స్ పట్టిందండి అంతే. ఇదైతే ఉసిరికాయ తొక్కుడు పచ్చడండి. అంటే నేను కారం అవేమీ వేయకుండా ఉప్పు, పసుపుతోటి తొక్కుడు పచ్చడిలా చేసి ఉంచుకుంటూ ఉంటా. అంటే మా ఆంటీ గారు పంపిస్తారండి. థ్యాంక్ యూ టు మా ఆంటీ గారు. 2 ఇయర్స్ నుంచి నాకైతే ఉసిరికాయ పచ్చడి అవి పంపిస్తూ ఉన్నారు. సో, అలా తీసుకొని చక్కగా చూసారా పొరలుగా భలే వచ్చింది గదా! దాంట్లో కొంచెం ఉసిరికాయ పచ్చడి అట్లా నంచుకొని తింటే ఆహ్, టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి మంచిదండి. సో, మీరు గూడా ఇలాంటివి ట్రై చేయండి. ఇది మునగాకే కాకుండా మీరు కస్తూరి మేతితో అలా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బావుందండి. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.